ఓకే. ఈరోజు మనము ఒక బయోగ్రఫీ చూసుకునే ముందు ఒక పీపీటీ ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈరోజు మన బయోగ్రఫీ పేరు ఏంటంటే రిజాయిసింగ్ విత్ జాయ్. అసలు ఈ జాయ్ ఎవరు, ఏంటి అన్నది, రిజాయిసింగ్ ఏంటి అన్నది మనకి ఈ యొక్క బయోగ్రఫీ ద్వారా తెలుసుకుందాము. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఒక చిన్న బాబు ఒక కొండల్లో కనిపిస్తున్నాడు కదా. అతను ఎవరంటే ఒక షెపర్డ్ బాయ్, పూర్ షెపర్డ్ బాయ్ అన్నమాట. అది ఓల్డ్ మెక్సికో. ఇది దాదాపు 1900 స్టార్టింగ్ లో అన్నమాట ఇది జరిగిన సంఘటన. కాబట్టి అక్కడ ఒక అబ్బాయి నించుని ఉంటే అతను, షెపర్డ్ బాయ్స్ యూజువల్ గా ఏం చేస్తారంటే వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ ఉండదు. ఆ ఓల్డ్ మెక్సికో పార్ట్ లో స్పానిష్ మాట్లాడతారు. ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే, కొండలలో అయితే ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కష్టమే. వాళ్ళ ఒకవేళ మిషనరీస్ అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా, దేవుని గురించి చెప్పాలన్నా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తర్వాత ఆ కొండలలో ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అయితే అలాంటి ఒక ప్లేస్ లో ఒక అబ్బాయి గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, అతను బాగా చల్లగా ఉంది కానీ ఆయనకి పని తప్పడం లేదు. ఎందుకంటే చదువు లేదు, ఆయన పని అదే. అయితే ఆ టైంలో ఆయన అన్ని కర్రలు అవన్నీ పోగేసుకుని చలిమంట కాసుకుందాం అనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర మ్యాచ్ స్టిక్ లేదు. ఇంతలోన ఒక ఆయన కరెక్ట్ గా కార్ దిగేసేసి వస్తే, ఈ అబ్బాయి మీ దగ్గర మ్యాచ్ స్టిక్ ఉందా అని అడుగుతాడు అనమాట. అప్పుడు మ్యాచ్ స్టిక్ ఇచ్చిన తర్వాత ఆ అతను ఏమంటాడంటే, నీకు ఒక చిన్న ఆ నీకు చిన్న రికార్డింగ్ వినిపిస్తానని చెప్పేసేసి ఆయన ఏం చేస్తాడంటే, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒకవేళ చూసుంటారు, రికార్డ్ ప్లేయర్స్ ఉండేవి. గ్రామోఫోన్ రికార్డ్ ప్లేయర్స్ అంటారు. వాటిని ఏం చేస్తారంటే, యాక్చువల్ గా ఎలక్ట్రిసిటీ తోటి నడుస్తాయి. తర్వాత కొన్ని పల్లెటూర్లలో ఏం చేసేవాళ్ళంటే మాన్యువల్ గా చేత్తో తిప్పుతూ ఉంటారు, హ్యాండిల్ లాంటిది ఉంటుంది. ఆ, దాంతో తిప్పుతూ ఉంటారు అనమాట. అలాంటి ఒక బాక్స్ తీసేసి ఈయన చేత్తో తిప్పుతూ ఉన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తి మిషనరీ, కానీ అబ్బాయికి, ఆ మిషనరీకి ఆ యొక్క ఇష్మాయల్ అనే ఆ షెపర్డ్ బాయ్ యొక్క లాంగ్వేజ్ తెలియదు. కాబట్టి ఆయన అలా తిప్పుతున్నప్పుడు గాస్పెల్ ఎందులో వినిపిస్తుందంటే ఆ యొక్క ఇష్మాయిల్ యొక్క లాంగ్వేజ్ లో వినిపిస్తుంది. వెంటనే ఎగ్జైట్ అయిపోయాడంట. ఓ, నా భాషలో ఈ మాట్లాడుతుంది ఈ డబ్బా అని చెప్పేసి ఆసక్తిగా వింటున్నాడంట. అప్పుడు ఆ షెపర్డ్ బాయ్ కి, ఆ పేదవాడైన ఆ షెపర్డ్ బాయ్ ఫస్ట్ టైము దేవుని సువార్త వినగలుగుతూ వచ్చాడు ఆ బాక్స్ ద్వారా. అయితే అప్పుడు ఆ వచ్చిన మిషనరీ ఆయనకు ప్రామిస్ చేశారు ఏంటంటే, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ఈసారి నీకు ఇంకొక రికార్డ్ తీసుకొచ్చి ప్లే చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి చూస్తూ ఉండేవాడంట మళ్ళీ ఎప్పుడు వస్తాడని. అలా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మిషనరీ మాట చొప్పున వచ్చి ఆ యొక్క రికార్డ్ ప్లే చేసినప్పుడు, అప్పుడు ఈ అబ్బాయికి ఏమర్థమైందంటే, తనను ప్రేమించే నిజమైన సత్య దేవుడు ఉన్నాడు. తన పాపాల కోసం తన సొంత కుమార్ని యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించారు అన్నది, అది మొట్టమొదట అతను వింటూ వచ్చాడు. అంతవరకు ఎవరు గాని అక్కడికి మిషనరీస్ వెళ్ళలేదు, దేవుని సువార్త చెప్పలేదు. ఎందుకంటే ఆ యొక్క ప్లేస్ అట్లాంటిది. తర్వాత ఒకవేళ మిషనరీస్ వెళ్ళినా వాళ్ళ భాష, ట్రైబల్ లాంగ్వేజ్ లో కూడా నేర్చుకోవడం కూడా కష్టమే. కాబట్టి ఎక్కువ మంది అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మొట్టమొదటిసారిగా ఆయన యేసు ప్రభు వారు రక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని విని వెంటనే ఆయన దేవుని నమ్ముకున్నాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇష్మాయిల్ అనే బాబు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోవడమే కాకుండా తన సొంత ప్రజల మధ్యలో దేవుని సువార్త చేస్తూ వచ్చాడు. ఇంతకీ ఆ యొక్క రికార్డ్, ఆ యొక్క గ్రామోఫోన్ రికార్డ్ లాంటిది అక్కడికి ఎలా వచ్చింది అన్నది ఈరోజు మన బయోగ్రఫీలో చూసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఒక పాప. ఆ పాప పేరు జాయ్ రీడర్ హాఫ్. మనం ఇందా చూసాం కదా, రిజాయిసింగ్ విత్ జాయ్ అని. సో ఈ రోజు మనం జాయ్ రీడర్ హాఫ్ యొక్క బయోగ్రఫీ చూసుకుందాం. ఆ పాప చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో స్వీడన్ దేశానికి చెందిన ఆమె, వాళ్ళ నాన్న ఏమో హాలాండ్ దేశానికి చెందిన ఆమె. అంటే వాళ్ళ మమ్మీ స్వీడిష్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళు ఉన్నది అమెరికాలో. సో లాస్ ఏంజలీస్ అనే ఒక ప్రదేశంలో, కాలిఫోర్నియాలో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీతో పాటు స్వీడన్ చర్చ్కి వెళ్తే ఈమెకి ఏం అర్థమయ్యేది కాదంట. ఎందుకంటే తన అక్కడ పెరుగుతూ వచ్చినప్పుడు ఆమె నేర్చుకుందంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి తనకి తెలియని భాషలు వింటూ వచ్చింది. అయితే ఆ చర్చ్ లో వాళ్ళ మమ్మీ మీద పడుకొని నిద్రపోయేదంట. అట్లా కొన్ని రోజులు గడుస్తూ వచ్చిందనమాట. గడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డచ్, హాలాండ్ నుంచి వచ్చారు.
ఈమెకి డచ్ లాంగ్వేజ్ రాదు. కాకపోతే వాళ్ళ తాతగారు రకరకాల క్లాక్స్ అన్ని ఆయన పెట్టేవాడంట. రూమ్ నిండా పెడుతూ ఉంటే అవి ఆమెకి చాలా ఫన్నీగా ఉండదు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఈమెకి డచ్ లాంగ్వేజ్ రాదు. అయితే కూడా వాళ్ళిద్దరూ చాలా అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు అనమాట. ఈమె వాళ్ళ ఇంట్లో దాదాపు 6 మంది సంతానంలో చిన్నది జాయ్. సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తూ వచ్చేదంటే ఈమెకు కావాల్సిన మంచి మంచి మిఠాయిలు అవన్నీ చేసిస్తూ వచ్చేది. అట్లా తన బాల్యం చక్కగా గడుస్తూ వచ్చింది. వాళ్ళ తల్లి మిసెస్ రీడర్ హాఫ్, ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె ఏం చేస్తూ వచ్చేదంటే ఎవరైనా వాళ్ళలాగానే వేరే ప్లేసెస్ నుంచి, అంటే వీళ్ళ అదర్ కంట్రీస్ నుంచి వలస వచ్చినట్టు వచ్చారు కదా, సో అలా వచ్చిన వాళ్ళకి వీళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఏదైనా ఉద్యోగం కూడా ఆ సంపాదించే వరకు, వాళ్ళ ఒక వృత్తిలో స్థిరపడే వరకు ఏం చేసేవారంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకునే వాళ్ళమాట. అంటే వాళ్ళు ఆ, మంచి ఆ, వాళ్ళ మమ్మీ ఎలాంటిదంటే మంచి ఆతిథ్యం ఇస్తూ ఇతరులను ప్రేమిస్తూ తన యొక్క క్రియాపూర్వక జీవితం ద్వారా అనేక మందిని సేవ పరిచర్య చేస్తూ వచ్చింది అనమాట. అలాంటి ఒక మంచి కుటుంబంలో తను ఆ, ఎదుగుతూ వచ్చింది. అయితే చిన్న వయసులోన ఆ, స్వీడిష్ చర్చ్కి వెళ్ళదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ వచ్చారంటే వీళ్ళందరికీ బస్ ఫేర్ ఇచ్చి స్వీడిష్ చర్చికి తీసుకెళ్లాలంటే కష్టం కాబట్టి దగ్గరే ఉండే ఒక అదర్ చర్చికి వాళ్ళు పంపిస్తూ వచ్చారనమాట పిల్లల్ని. 6 పిల్లలు కదా, కష్టం అవుతుందని. ఒకసారి ఒక స్పెషల్ మీటింగ్ లో ఆ, ఒక ఆయన అడుగుతూ వచ్చారు ఏంటంటే ఆర్ యు ఏ క్రిస్టియన్. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక విశ్వాసివా జాయ్ అని అడిగారు అనమాట. చాలా చిన్నది అప్పుడు ఆమె. ఆమె ఏదో చెప్పబోతూ ఉండే లోపల వాళ్ళ మమ్మీ అవునవును అని చెప్పేసింది అనమాట. ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు జాయ్ నిజంగా ఆలోచిస్తూ వచ్చింది, మరి మా అమ్మ నేను దేవుని బిడ్డ అనుకుంటుందేమో, కానీ నాలో పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే బాగా సెల్ఫిష్ నేచర్ ఉంది. తర్వాత నేను రకరకాల ఆ, తప్పుడు పనులు చేస్తా ఉన్నాను కదా, మా మమ్మీ ఏమో నేను దేవుని బిడ్డ అనుకుంటుంది అని అనుకుంది. కానీ ఇంకా తనకి దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఇంకా తను రక్షింపబడలేదు. అలాగా ఉన్నప్పుడు ఒకసారి 13 ఇయర్స్, దాదాపు 13 ఇయర్స్ లో ఉన్నప్పుడు ఒక దైవ సేవకులు ఆమెకి సువార్త చెప్తూ వచ్చారు. సువార్త చెప్పినప్పుడు అప్పుడు తను అర్థం చేసుకుంది అనమాట. ఏంటంటే తను పాపిని అని గ్రహించి తన జీవితంలో దేవునికి విరోధంగా ఉన్న ప్రతి పాపము ఆ, దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చి ప్రార్థిస్తూ వస్తుంది అనమాట. ప్రభా, నా పాపాల కోసమే నువ్వు రక్తం కార్చావని నేను తెలుసుకున్నాను. మరి ఇంతకాలం కూడా నాకు తెలియలేదు, నేను అర్థం చేసుకోలేదు అని చెప్పి అప్పుడు యేసుక్రీస్తు ప్రభాని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తుంది. అప్పుడు ఆమె ఎంత బాధపడుతుంది అంటే ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడే ఎందుకు దేవుని నమ్ముకోలేదు, ఇంకా ఆ సంవత్సరాలు ఎందుకు వ్యర్థం చేసుకున్నాను అని బాధపడుతుంది అనమాట. అంటే దాదాపు 13 ఇయర్స్ ఏజ్ లో ఆమె యేసుక్రీస్తు ప్రభువాని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. అయితే అప్పటి నుంచి కూడా తనకు ఆశ ఏంటంటే ఇతరులకి సువార్త చెప్పాలి. తన స్నేహితులకు కానీ, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరైనా స్నేహితుల ఇంటికి పెద్దవాళ్ళతో కానీ ఎవరికైనా కూడా నిస్సంకోచంగా సువార్త చెప్తుంటది. అయితే చిన్నప్పటి నుంచి కూడా జాయ్ ఎట్లా అంటే చాలా ఫన్ లవింగ్ అన్నమాట. అంటే బాగా ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండేది. అయితే తనకేంటంటే కొంచెం యాబ్సెంట్ మైండ్ లాగా ఉండేది అనమాట. అంటే ఈజీగా వాళ్ళ సిబ్లింగ్స్ ఆమెని మోసం చేసేవాళ్ళు. అంటే మోసం చేయడం అంటే ఆట పట్టించేవాళ్ళు అనమాట. అయితే ఒకసారి ఎవరో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈమె చిన్నగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ మీటింగ్ లాగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిషనరీ సాక్ష్యం చెప్తూ వచ్చారు. హాండూరాస్ అనే ఒక ప్రదేశంలో దేవుని సేవా పరిచర్య చేసే వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే అక్కడికి ఆ, చాలా తక్కువ మంది మిషనరీస్ వెళ్ళారు, అక్కడ ఎంతో అక్కర ఉంది అని చెప్తూ వచ్చినప్పుడు ఆమె చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు వాళ్ళందరిలో మిషనరీస్ ని చూస్తా వచ్చింది కాబట్టి ఒక చిన్న ఆశ మొదలైంది అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నేను కూడా మిషనరీ అవ్వాలని. అయితే వాళ్ళ తండ్రి గారు ఆ, వేరే పెద్ద ఆయన ఏమవుదాం అనుకుంటున్నావు అంటే జాయ్ నేను మిషనరీ అవుదాం అనుకుంటే వాళ్ళ నాన్న అన్నారు ఈమె మాత్రం అవ్వదు, ఇంకే పిల్లలన్నా అవుతారు కానీ, ఎందుకంటే ఈమె చాలా మిషనరీ అయ్యే ఆ యొక్క పరిస్థితి కనిపించడం లేదు. అంటే తను చాలా జాలీగా గడిపేస్తూ వచ్చింది అనమాట తన జీవితం. వాళ్ళ నాన్న అనుకున్నట్టుగా ఈమె మిషనరీ అవుతది అని అనుకోలేదన్నమాట. అలా చెప్తూ వచ్చారు. అయితే చిన్నతనంలోనే ఆ యొక్క మిషనరీ గురించి విన్నప్పుడు ఆమె ఏమనుకుందంటే నేను మిషనరీ అవ్వాలి, కానీ ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫ్రికాకి వెళ్ళి సేవ చేయాలని తన పసి హృదయంలో దాదాపు 5 సంవత్సరాల వయసులోనే, ఇంకా అప్పటికి ఆమెకు రక్షణానుభవం కూడా లేదు కానీ అప్పుడే అనుకుందంట. ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడన్నా దేవుని ప్రజలన్నా చాలా ఇష్టం. అయితే నేను మిషనరీ అవ్వాలి అని తను ఆలోచిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంకా ఆమె
దేవుని పరిచర్య వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా వచ్చింది. అయితే తన జీవితంలో కొన్ని నిరుత్సాహాలు ఉండేవన్నమాట. ఎలాగంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కరెక్టే. కానీ నా జీవితంలో కొన్నిటిని నేను ఓవర్‌కమ్ అవ్వలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా సెల్ఫిష్‌నెస్ ఉంది. తర్వాత ఎవరైనా ఏమన్నా అంటే చాలా కోపమొచ్చేస్తది. అని చెప్పేసేసి వాళ్ళ ఫ్రెండ్‌తో ఒకసారి షేర్ చేసుకుంటదన్నమాట. నాలో ఇన్ని బలహీనతలున్నాయి కదా! నేను దేవుని బిడ్డలాగా ఉన్నాను. కానీ వీటిని జయించలేకపోతున్నానన్నప్పుడు వాళ్ళ స్నేహితురాలు ఒక చక్కని మాట మాట్లాడుతది. ఏమంటదంటే, "చూడు జాయ్, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప శక్తిమంతుడు. మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పాపాలొప్పుకొని నీ హృదయంలోకి రమ్మనంగానే యేసుప్రభు వచ్చి నీ జీవితాన్ని మార్చారు కదా! నువ్వాయన బిడ్డవయ్యావు కదా! మరి ఇప్పుడు కూడా తన మార్గంలో నడుచుకుండానికి, తన పోలిక చొప్పున నిన్ను మార్చడానికి నువ్వు అడిగితే తప్పకుండా వింటాడాయన. ఎలాగైతే విశ్వాసంతో రక్షణ పొందుకున్నావో, అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా మార్పు చెందాలన్న నువ్వు విశ్వాసం ఉంచాలి" అని చెప్తూ వచ్చింది. అలాగా తన జీవితంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని దగ్గర ఆహ్, ఆహ్, అడిగి పొందుకోవాలి. విశ్వాసంతో పొందుకోవాలి అన్న ఆశ తన హృదయంలో మొదలైంది. అయితే ఎక్కడున్నప్పటికి కూడా తన ఆశ ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుని సువార్త చెప్పాలి. వీలైనంత వరకు కనీసం మందిరానికన్నా నడిపించాలి. లేకపోతే తను సొంతగా వాళ్ళకి గాస్పెల్ చెప్పైనా ప్రభు దగ్గరికి నడిపించాలి. తర్వాత ఫ్యూచర్‌లో తను ఆఫ్రికాకెళ్ళి సేవ చేయాలి. ఇది తన ఉద్దేశ్యం అన్నమాట. అలాగా ఒక యూనివర్సిటీలో చదువుతున్న టైంలో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే జాయ్‌కి ఒక బలహీనత ఏంటంటే చాలా యాంగ్షియస్ అన్నమాట. ఎంత యాంగ్షియస్ అంటే ప్రతిదానికి టెన్షన్ పడే స్వభావం. ఎగ్జామ్స్ ఉందనుకోండి, అమ్మో! ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా భయపడిద్ది. అట్లాగా తను చాలా రకాల ఒత్తిళ్ళకి గురవుతూ ఉండేదన్నమాట. ఏదైనా పని ఉందంటే, అమ్మో! ఇది జరుగుతది. ఎలా జరుగుతదో ఏంటో అని, రేపేమవుతదో ఏంటో అని అలా చింతలు బాగా ఉండేవన్నమాట. అయితే ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు స్పెషల్ మీటింగ్ ఉంటే ఎట్లా చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి ఆమె వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు అక్కడ విక్టోరియస్ లైఫ్ కాన్ఫరెన్స్ అనే ఒక కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన పేరేంటంటే రాబర్ట్ మెక్విల్కిన్. ఈయన ఆ యొక్క మీటింగ్స్‌లో వాక్యం చెప్తున్నప్పుడు జాయ్ వింటూ వచ్చింది. జాయ్ వింటూ వచ్చినప్పుడు ఆసక్తిగా వింటున్నప్పుడు ఆయన ఒక మాట ఏదైతే మాట్లాడారో అది చాలా బలంగా తాకుతూ వచ్చింది. ఆయన ఏమన్నారంటే వరీ ఈజ్ సిన్, అంటే చింత అనేది పాపము అని చెప్పంగానే ఆమె ఎప్పుడు కూడా అనుకోలేదంట. చాలా విషయాలు వరి అవుతుండేదంట. ఎట్లా పాపము అని ఆలోచిస్తే ఇప్పుడు మీకు కూడా అనిపించింది గదా! వరి ఏంటి పాపం అని? ఎలా పాపం అనుకుంటున్నారు మీరు? సరే. మనం ఒక చిన్న వాక్యం జూసుకుందాం. రెఫరెన్స్ కాదు గానీ నేను వాక్యం చెప్తాను. "దేనిని గూర్చి చింతపడకుడి" అని ఒక వాక్యం ఉంది. అది మీకెలా అనిపిస్తుంది? ఆజ్ఞలాగా అనిపిస్తుందా? లేకపోతే జస్ట్ సెంటెన్స్ లాగా అనిపిస్తుందా? ఎవరైనా చెప్పాలి. ఆజ్ఞ. ఆజ్ఞలాగుంది కదండీ! అయితే మరి చింతించొద్దు అని దేవుడే చెప్పాడు. మరి చింతించొద్దు అని చెప్పినప్పుడు చింతిస్తే అదేమవుతది? ఆజ్ఞ అతిక్రమం కదా! అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ రోజు ఆమెకి అర్థమవుతూ వచ్చిందన్నమాట. తను ఎంతగా తప్పిపోతూ వచ్చింది. ఈ యొక్క చింతలు, ఈ యొక్క భారాలన్నీ మోస్తూ దేవుడు చింతించొద్దు అంటే ఆమె మోస్తూ వచ్చింది. నేను లాస్ట్ టైమ్ ఎప్పుడో మీతో షేర్ చేసినట్టు గుర్తు. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళొకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి బయోగ్రఫీలో షేర్ చేశాను. ఇప్పుడు ఎవరైనా పెద్ద బరువైన సూట్‌కేస్ తల మీద పెట్టుకొని ట్రైన్ ఎక్కుతున్నారనుకోండి. ఆ కాలంలో ఎక్కువ సూట్‌కేస్‌లు అలాంటివి పట్టుకొని వచ్చేవాళ్ళు. చాలా బరువైనవి. ట్రైన్ ఎక్కే వరకు తల మీద పెట్టుకొనొచ్చారు. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా ఇంకా తల మీద పెట్టుకుంటే పక్కన వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఎంత వెర్రివాళ్ళు, లేకపోతే ఎంత అవివేకులు అనిపిస్తుంది కదా! కానీ మనలో చాలా మంది చేసే పని ఇదే. యేసుప్రభువారు ఏమన్నారంటే, "ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తాను" అని అంటున్నారు దేవుడు. అంటే ఏంటంటే, మీరింక భారం మోయనవసరం లేదు అని. ఇంకా పేతురు పత్రికలో ఏమనుందంటే, మీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఉంది. ఇంకా అది ఒక్క రోజుకి సంబంధించింది కూడా కాదు. మరి కీర్తనల గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఉంది. ఆయన అనుదినము మన భారం భరిస్తున్నాడని. అంటే కేవలం సండేనో, మండేనో కాదు. ప్రతిదినము ఆయన భారం భరిస్తున్నాడని. ఇంతగా మనకి ప్రేమ చూపించి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! ట్రైను వ్యక్తిని మోస్తుంది.
సూట్ కేస్ కూడా మోస్తుంది. అయితే ఆయన ట్రైన్ కి బరువు అన్నట్టుగా ఇంకా తల మీద సూట్ కేస్ పెట్టుకొని దించకుండా ఉంటే ఎంత అవివేకం అనిపిస్తుంది. కానీ విశ్వాస జీవితంలో మనందరం చేసే పని అదే. ఎందుకంటే నా మట్టుకు నేను చెప్పగలను, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు చాలా సార్లు. నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు, అనవసరంగా ఈ యొక్క భారం భరిస్తున్నావని ప్రభు నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ యొక్క బయోగ్రఫీ నేను ఇంతకు ముందు ఒకసారి బీబీఎస్ లో షేర్ చేస్తూ వచ్చినప్పుడు ప్రభు నాతో నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. బాగానే వింటున్నావు, కరెక్టే, కానీ నువ్వు నీ యొక్క భారము నా మీద వేస్తున్నావా, నీ చింత యావత్తు నా మీద వేస్తున్నావా అని ప్రభు నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు వింటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. ఒకవేళ దేనిని గురించి చింతించకూడి అని ప్రభు మనకి చెప్తున్నాడు కనుక ఇంకా మనం చింతిస్తున్నట్లయితే మనం పాపం చేస్తున్నాం. ఆ రోజు జాయ్ హృదయంలో బలంగా ఆ వాక్యం తాకుతూ వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ప్రభా, అన్ని విషయాలు నువ్వు చూసుకుంటా అన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నేను దేని గురించి చింతించకూడదు అని అనుకుంటూ వచ్చింది అనమాట. అట్లా తను జీవితంలో ఒక చక్కని తీర్మానం చేసుకుంది. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుందో తన జీవితంలో గొప్ప మార్పును దేవుడు కలుగజేస్తూ వచ్చాడు అనమాట. అంతేకాకుండా తను ఏమనుకుందంటే, ఈ యొక్క మెక్విల్కిన్ అనే ఆ యొక్క పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొలంబియాలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు, కొలంబియా బైబిల్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసిందనమాట. ఈమె అనుకుంది, నేను ఈ ట్రైనింగ్ పొందుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఒక మిషనరీ లాగా వెళ్ళటానికి బాగుంటుంది, ఈ వ్యక్తి దగ్గర నేను ట్రైన్ అవుతే బాగుంటుంది అని చెప్పేసేసి ఆమె తన ఆశని అతనికి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆయనతో అంది, నాకు కూడా ఆ యొక్క యూనివర్సిటీలో చదవాలని ఉంది, కానీ ఎలాగా పాసిబుల్ నాకు అర్థం అవటం లేదు, నాకున్న పరిస్థితిని బట్టి అక్కడ ఎలా చదవాలో నాకు అర్థం కావడం లేదు, ఎలాగ జాయిన్ అవ్వాలో నాకు అర్థం కావటం లేదు అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ఏంటంటే నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. మనకి చక్కని వాక్యం ఉంది కదండి కీర్తనలో, నీ మీ దృష్టించి నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడుగు జాయ్, అప్పుడు దేవుడు నీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు అని చెప్పేసేసి ఆ రోజు నుంచి ఆమె ఏమని ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, ప్రవ్వా, నేను అక్కడికి వెళ్ళటం నీ చిత్తం అవుతే నాకు ద్వారం తెరవమని చెప్పింది. అయితే తనకి వెళ్ళటానికి కానీ కోర్స్ ఫీ కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఆమె దేవుని సన్నిధిలో, ప్రవ్వా, నేను అక్కడికి వెళ్ళటం చిత్తం అవుతే నువ్వు మార్గం సరళం చేయాలి అని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే వాళ్ళ అక్క ఆల్రెడీ మ్యారీడ్, తను మినియాపోలిస్ లో, ఆ ఆమె అక్కడ సూజన్ అని వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంది. తనకి సెకండ్ చైల్డ్ ఇంకా డ్యూ ఉంది కాబట్టి ఆమె ఈమెకి లెటర్ రాస్తూ వచ్చింది అనమాట. ఏంటంటే, జాయ్, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయగలితే నీ టూ అండ్ ఫ్రో ఫేర్స్ అంటే రావటానికి వెళ్ళటానికి నేను నీకు టికెట్ కి డబ్బులు పంపిస్తాను అని చెప్పినప్పుడు ఈమెకి అర్థమైంది ఏంటంటే ఇది దేవుని చిత్తం అని అర్థమైంది. ఎందుకంటే ఆ యొక్క కొలంబియాకి ఎక్కడికైతే నార్త్ క్యారోలినాకి వెళ్ళాలి కదా, ఆ ప్లేస్ కి ఈ మినియాపోలిస్ హాఫ్ వే కంటే ఎక్కువ ఉందన్నమాట. అంటే దాదాపు సగానికంటే ఎక్కువ దూరము అక్కడికి వెళ్తుంది. కాబట్టి అక్క రిటర్న్ టికెట్ కి డబ్బులు పంపిస్తాంది కాబట్టి ఆ రిటర్న్ టికెట్ డబ్బులతోటి తను ఏం చేయగలదంటే ఆ యొక్క కొలంబియాకి వెళ్ళిపోగలదు అనమాట. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఆ ప్రభు చిత్తానికి అప్పగించుకుంటే ప్రభు మార్గం సరళం చేస్తాడు అన్న విషయం తనకి అర్థమవుతూ వచ్చింది. వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంది. వాళ్ళ అక్కకి వెళ్ళి సాయం చేసిన తర్వాత వాళ్ళ అక్క తనకి అక్కడి నుంచి టికెట్ కొలంబియా స్కూల్ కి వెళ్ళడానికి అని చెప్పి పంపించినప్పుడు కరెక్ట్ గా ఆమె క్లాసెస్ బిగిన్ అయ్యే టైంకి అక్కడికి చేరుకుంటూ వచ్చింది అనమాట. అయితే అక్కడ ఆమె ఏమనుకుందంటే, నేను ఇక్కడ ట్రైన్ అవ్వాలి, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆఫ్రికా, ఇథియోపియా ఆ ప్రదేశాలకు వెళ్ళి మిషనరీ లాగా సేవ చేయాలని తనకు తానుగా తీర్మానం చేసుకుంది. తన హృదయంలో ఎప్పుడు కూడా అదే ఆలోచన ఉండేదన్నమాట. అయితే ప్రభు యొక్క చిత్తము తన విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది. ఎలాగంటే తన కోర్స్ చేసి వచ్చిన తర్వాత అంతకు ముందు ఆమె టీచర్ లాగా ట్రైన్ అవుతూ వచ్చింది. అది ఇన్కంప్లీట్ గా వదిలిపెట్టేసి ఈ బైబిల్ కోర్స్ కి వచ్చింది. ఈ బైబిల్ కాలేజ్ లో ట్రైన్ అయ్యి తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె ఆ యొక్క టీచింగ్ కోర్స్ చేసి అక్కడ ఏమి చేయాలి నెక్స్ట్ స్టెప్ అని చెప్పి వెయిట్ చేస్తుంది. అయితే మిషనరీ సొసైటీ వాళ్ళకి అప్పగించుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇప్పట్లో ఆ యొక్క ఆఫ్రికాకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్తూ వచ్చారు. ఇంత లోపల వేరే ఒక ఫ్రెండ్స్ మిషనరీ అనే ఒక సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, హాండురస్ అనే ప్లేస్ లో అయితే ఆ పరిచర్య అవసరత చాలా ఉంది, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటే మేము నిన్ను పంపిస్తాము అని చెప్పినప్పుడు
ఆమె ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. "ప్రభా! నేనైతే ఆఫ్రికాకెళ్ళాలనుకుంటున్నాను. కానీ నీ చిత్తం ఏంటి?" అని అడిగినప్పుడు ఆమెకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడనమాట. "నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను" అని చెప్పి, అంటే నీ చేతి పని నేను ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వెంటనే ఆమె తన ఆలోచనని మార్చుకొని దేవుని చిత్తానికి అప్పగించుకొని హాండురస్ అనే ప్లేస్‌కి వెళ్ళిందనమాట. అక్కడ స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అన్నమాట. కొండలు, గుట్టలు ఉంటాయన్నమాట. చాలా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అయితే వాళ్ళు మ్యూల్స్ అని అంటారన్నమాట. కంచర గాడిదలు. ఆ యొక్క కంచర గాడిదనెక్కి అక్కడ ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్లి పరిచర్య చేయాలి. అయితే ఆమె అక్కడున్న ఒక మిషనరీ తోటి కలిసి అక్కడ భాషను నేర్చుకుంటూ ఆమెతోటి కలిసెళ్లి పరిచర్య చేస్తూ వచ్చింది. చాలా చోట్ల రకరకాల ప్రజల నుంచి చాలా ఎదిరింపులు, బెదిరింపులు వాళ్ళకొస్తూ ఉండేవన్నమాట. తర్వాత ఒక టైంలో ఆమెకి పాయిజన్ చేసి చంపేద్దామని గూడా, అంటే ఈమె చేసే సేవా పరిచర్య ఇష్టం లేక ఆమెకి ఫుడ్‌లో పాయిజన్ చేసి కూడా ఇస్తారు. అయితే ప్రభు ఎంత గొప్పవాడంటే ఆ యొక్క పాయిజన్ వల్ల కూడా తనకి హాని కలగకుండా ప్రభు కాపాడతాడు. అట్లా తను ఆమె మిషనరీ ఇంకొక ఆమెతో కలిసి కొన్ని ప్రదేశాలకి వెళ్తూ వచ్చినప్పుడు, మార్కల అనే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఎంత నీడుందో ఆమె చూస్తూ వచ్చిందనమాట. అంటే అంతకు ముందున్న మిషనరీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళేం చేస్తూ వచ్చారంటే, తనకి అక్కడ ఆ యొక్క ప్రదేశంలో కొంత పరిచర్య చేసి వెళ్ళిపోయారు. అయితే మిగిలిపోయిన స్త్రీలు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళేం చేస్తూ వచ్చారంటే, మాకొచ్చి ఎవరు వాక్యం చెప్తారా అని ఆశతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ మిషనరీ తర్వాత ఆహ్, జాయ్ రిడర్హాఫ్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమతో ఆహ్వానిస్తారు. ఎంత ఆకలి దప్పులుంటాయంటే దేవుని వాక్యం కోసం. వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి వాక్యము వాళ్ళ భాషలో లేదు. కాబట్టి ఎవరైనా చెప్తే వినాలని ఎంతో ఆశ కనబరుస్తారన్నమాట. అయితే ఈమె తిరిగి వాళ్ళున్న ప్రదేశానికొచ్చినప్పటి నుంచి తన మనసులో అంతా ఏముంటదంటే, ఆ ప్లేస్‌కి వెళ్లి నేను తిరిగి సేవ చేయాలి అని దేవుడు ఆమెకు ప్రేరేపణ కలిగిస్తాడు. అందరంటారు అక్కడికి వెళ్ళడం చాలా డేంజరస్. నువ్వు చుట్టుపక్కల చాలా ప్రజలను ఆటంకం పరుస్తారు. నీ ప్రాణానికి ముప్పు. అక్కడ ఉండటం ఏమాత్రం సేఫ్ కాదు అని చెప్పినప్పటికి కూడా, లేదు అది దేవుని చిత్తం అని గ్రహించుకొని, వాళ్ళ ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే మ్యూల్సే. మనకిలాగా వాహనాలు కూడా లేవు. అంత డేంజరస్ ప్లేస్ అయినప్పటికి కూడా తనక్కడ చేరుకొని, నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తూ వస్తే, కొంతమంది ప్రభువుని సొంత రక్షకునిగా తెలుసుకుంటారు. అయితే చాలా వ్యతిరేకత కూడా తను ఎదుర్కోవాల్సొస్తదనమాట. అలాంటి టైంలో వాళ్ళకి ఒకసారి ఫుడ్ చాలా కష్టంగా ఉంటది. ఫుడ్ కష్టంగా ఉంది. అయితే ఆమె ఏం చేస్తూ తన అక్కర తను చూసుకోకుండా ఉన్నదంతా వాళ్ళకి పెట్టేస్తదనమాట. అప్పుడు ఒకలాంటి కొరత ఏర్పడతది. ఇంక రేపటికి ఆహారం ఉండదు. అయితే దేవుడు ఆమెకు నేర్పించిందేంటంటే, ప్రతి పరిస్థితిలో నువ్వు రిజాయిస్ ఆల్వేస్. అన్ని పరిస్థితుల్లో నువ్వు సంతోషించాలి. అక్కరున్నా గూడా, ఏదున్నా గూడా నేను తీరుస్తాను అని. కాబట్టి ఆ రోజు తన చుట్టుపక్కలున్న వాళ్ళందరి దగ్గరున్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఏమీ లేవు. అయితే ఆమె ప్రార్థించి ఆమె అంటది కదా! మనందరం దేవుడిని స్తుతించి సంతోషిద్దాం. ఎందుకంటే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు అని చెప్పేసేసి అందరితో కలిసి ప్రార్థించి, స్తుతించిన తర్వాత బయటికెళ్ళి ఆలోచిస్తుంటది. ఎట్లా పంపిస్తాడబ్బా ప్రభువు? ఇప్పుడు మనకి ఆహారం రాకపోతే నా దగ్గరున్న ఇంత ప్రజలు అవసరతలో ఉన్న వారందరూ ఆమె దగ్గరకొచ్చి చేరుతారనమాట. ఎట్లాగా వీళ్ళకి అవసరం తీరేది అని అనుకుంటూ ఉంటే, ఆశ్చర్యరీతిగా ఒక మ్యూల్ మీద ఒక వ్యక్తి చాలా ఐటెమ్స్ తీసుకొనొస్తాడు. ఆమెకు ఆశ్చర్యం అనిపిస్తది. దేవుడు ఎంత బాగా అక్కర తీర్చాడు గదా! అని. ఇంతకీ ఎవరు పంపించారంటే, దూరానున్న మిషనరీస్ మీరు నీడ్‌లో ఉన్నారని వాళ్ళు గ్రహించుకొని మీకు ఈ వస్తువులు పంపించారని చెప్పారన్నమాట. అట్లా తను ప్రతి అక్కర కోసం దేవుని మీద ఆధారపడ్డం, తర్వాత దేవుని డైరెక్షన్ కోసం చూడడం, దేవుని మీద భారం వేసి ఇంకా చింత యావత్తు ప్రభు మీద వేయమన్నాడు కదా! నడిపించిన వాడు ప్రభువే. ఆయనే చూసుకుంటాడని తను అక్కడ నేర్చుకుంటూ వచ్చింది. అయితే అలాగ తను పరిచర్య చేస్తున్న టైంలో తన ఆరోగ్యం బాగా క్షీణిస్తూ వచ్చిందనమాట. ఒక మిషనరీ తనని కలవడానికొచ్చినప్పుడు ఆమె ఏమంటదంటే, "జాయ్, నిన్ను చూస్తే నాకు భయమేస్తుంది. ఎందుకంటే నీ ఆరోగ్యం చాలా క్షీణించింది. నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా హాండురాస్‌కి రాలేవు నువ్వు. అంత వీక్‌గా నాకు కనిపిస్తున్నావు" అని చెప్పి చాలా ఫోర్స్ చేసి ఇంటికి పంపిస్తది. ఇంటికెళ్ళిన తర్వాత డాక్టర్ వెంటనే ఏమని చెప్తాడంటే, "నీకు చాలా రెస్ట్ అవసరమమ్మా" అని చెప్తాడన్నమాట. ఎందుకంటే తన ఆరోగ్యం అంతగా క్షీణించిపోతదన్నమాట. అయితే తను దాదాపు 6 సంవత్సరాలు హాండురాస్‌లో సేవ చేసింది గనుక తన మనసంతా అక్కడే ఉంటదన్నమాట. అక్కడ అనేక మందికి నేను వాక్యం చెప్పాలి. ఇంకా సువార్త వినని వాళ్ళు చాలా మందున్నారు అని చెప్పి తన హృదయంలో
దేవుణ్ణి అడుగుతూ వస్తదనమాట. ప్రభా ఎట్లా నువ్వు నన్ను బాగు చేయకపోతే నేను హాండురస్ కి ఎట్లా వెళ్తాను అని చెప్పి అడిగితే దేవుడు మళ్ళీ ఆమెతో చెప్తాడు, రిజాయిస్, రిజాయిస్ అంటాడు అన్నమాట. ప్రభా నిన్ను స్తుతిస్తాను, నీ అందు సంతోషిస్తాను కరెక్టే, కానీ మరి నా ఆశను తీర్చవా అని ప్రభుని అడుగుతూ వస్తుంది. అప్పుడు ప్రభువు తనకి ఒక ఆలోచన ఇస్తాడనమాట. ఏంటంటే మరి అక్కడ ప్రజలు ఒక పూర్ విడోని జ్ఞాపకం చేస్తాడు. ఆమెకు చదువు రాదు, ఆమె దేవుని సువార్త వినింది, కానీ ఆమెకు బైబిల్ లేదు, చదవడానికి లేదు, కానీ ఆమెకి ఎప్పుడు కూడా ఆశ అన్నమాట దేవుని వాక్యము వినాలి అని. అప్పుడు ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమెకి బైబిల్ వర్సెస్ కంఠపాఠం చేయించడానికి ట్రై చేసేది. కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్ చదివించి రిపీట్ చేయించి ఈమె చదువుతూ రిపీట్ చేయిస్తూ ఉంటదన్నమాట. చేయిస్తూ వచ్చినప్పుడు ఆమెకు చాలా సార్లు చెప్తే గానీ ఒక్క సెంటెన్స్ ఆమె బై హార్ట్ చేయగలిగేది. అప్పుడు ఆమెకి ఆశ కలిగింది ఏంటంటే వీళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ రికార్డ్స్ లాంటిది ఏమైనా ఉంటే బాగుండని అక్కడ ఒక రికార్డ్ ప్లేయర్ అమ్మే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆయన అంటాడు కదా, రికార్డ్ ప్లేయర్ అయితే నా దగ్గర ఉంది, కానీ క్రిస్టియన్ గాస్పుల్ రికార్డ్స్ ఏవి నా దగ్గర లేవంటది అనమాట. అది సడన్ గా దేవుడు ఆమెకి గుర్తు చేస్తాడు. సరే నేను వెళ్ళలేకపోతే పర్వాలేదు, కానీ నేను ఎందుకు గాస్పుల్ రికార్డ్ చేసి పంపించకూడదు అని చెప్పి ఆ ఆలోచన రాగానే ప్రభు సన్నిధిలో కనిపెడుతుంది. ఇప్పుడు తనకి ఈ గాస్పుల్ రికార్డ్ చేయాలంటే ఆ యొక్క డిస్కులు కావాలి, తర్వాత ఎక్విప్మెంట్ కావాలి, తర్వాత అవి స్టూడియో కావాలి, ఇవన్నీ కావాలి. అయితే ఆమె ఏమనుకుంటదంటే మొట్టమొదటిగా వీళ్ళకి స్పానిష్ పీపుల్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సింగింగ్ అంటే పాటలు అంటే చాలా ఇష్టం. కాబట్టి గాస్పల్ ని పాటల రూపంలో దేవుని వర్సెస్ ని అలాగా పాడి నేను రికార్డ్ చేయాలని చెప్పి ఆమె ఏం చేస్తుంది, గిటార్ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. మ్యూజిక్ బాగా ఇష్టపడే వాళ్ళు అనమాట. అట్లాగా మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు ఆ మ్యూజిక్ నేర్పించే టీచర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమంటాడంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర స్టూడియో ఉంది, నువ్వెందుకు మ్యూజిక్ నేర్చుకుంటున్నావు అంటే చెప్తుంది అనమాట, నేను ఇట్లా రికార్డ్ చేసి పంపిద్దామని. స్టూడియో ఉందన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆయన ఆ, ఒప్పుకుంటాడనమాట స్టూడియోలో రికార్డ్ చేసి పంపించడానికి. అప్పుడు చాలా మంది స్నేహితులు, కనీసం $30 ఉండాలి ఫస్ట్ మాస్టర్ పీస్ చేయాలంటే. తన దగ్గర ఎటువంటి పైసలు లేవు, తనకి జాబ్ కూడా లేదు. అయితే దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు కరెక్ట్ గా తనకి ఎంత అవసరమో అంత దేవుడు తనకి ఇస్తూ వచ్చాడు. అప్పుడు ఆ యొక్క గాస్పుల్ అంతా కూడా తను రికార్డ్ చేసి ఆ యొక్క సీడీని తనున్న ప్రదేశానికి పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అవుతుందంటే, దేవుని వాక్యాన్ని మేము రిపీటెడ్ గా వినగలుగుతున్నాం. ఈ యొక్క రికార్డ్స్ ఏంటంటే అక్కడ చాలా కొండ ప్రదేశాల కనీసం ఎలక్ట్రిసిటీ ఉండదు, కాబట్టి ఒక వుడెన్ హ్యాండిల్ లాంటిది ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉంటే అది ప్లే చేస్తుంది అనమాట. అది షార్ట్ రికార్డ్. అయితే దేవుని వాక్యాలు పాటలు అవన్నీ తను రికార్డ్ చేసి పంపిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారన్నమాట. సంతోషించిన తర్వాత అక్కడున్న మిషనరీస్ కి ఈ సంగతి తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా ఈమెని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతారు, మా దగ్గర కూడా పంపించమన్నప్పుడు. అప్పుడు ఆమెకి ఏం అర్థమవుతుందంటే ఈ చిన్న చిన్న రికార్డ్స్ కాదు, నేను చాలా దేవుని వాక్యాన్ని రికార్డ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈమె స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్న అది తన మాతృభాష కాదు గనక వాళ్ళ యాక్సెంట్ లో తను చేయలేదు, కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆ భాష బాగా తెలిసిన వాళ్ళని తీసుకొని ఆమె రికార్డ్స్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. అట్లా స్పానిష్ రికార్డ్స్, దేవుని వాక్యము, గాస్పెల్ అవన్నీ చేసి ఈ యొక్క మెక్సికో తర్వాత హాండురస్ అనే ప్రదేశానికి ఆమె పంపించగలుగుతుంది. ఇంత లోపల నవాహో, నవాజో అన్నట్టుంటది స్పెల్లింగ్, నవాహో ఇండియన్స్ అంటే వీళ్ళు ఆ ఒకలాంటి ట్రైబల్ పీపుల్, నేటివ్ అమెరికన్స్ అని కూడా అంటారనమాట. వాళ్ళు వాళ్ళ అమెరికా దేశంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో వాళ్ళ దగ్గర పనిచేసే మిషనరీస్ ఈమెకి ఆ లెటర్ పంపిస్తారన్నమాట. ఈమె ఏమనుకుంటదంటే నేను ఈ రికార్డింగ్ పూర్తి చేయగానే మళ్ళీ హాండురస్ కి వెళ్ళాలి అని అనుకుంటది, కానీ తన ఆరోగ్యం అంత మెరుగవ్వదు. తర్వాత ఈ రిక్వెస్ట్ వచ్చేసరికి అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, నేను ఈ రికార్డింగ్ చేసుకుంటూ ఉంటే తిరిగి నేను హాండురస్ కి వెళ్ళలేను కదా అని చెప్పి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఆమె జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే హాండురస్ లో ఉన్న పీపుల్ కి ఎంత అవసరత ఉందో ఈ నవాహో ఇండియన్స్ అనే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నేటివ్ అమెరికన్స్ అంటారు వాళ్ళని, వాళ్ళకు కూడా అంత అక్కరుంది. మరి వాళ్ళు కూడా వినాలి కదా, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు వాక్యమే వినలేకపోతే వాళ్ళకి ఎలాగ దేవుని మీద విశ్వాసం వస్తుంది, ఎలాగ రక్షింపబడతారు అన్నప్పుడు ఆమె వెంటనే అనుకుంటది, అవును ప్రభా, నువ్వు చాలా పెద్ద ఉద్దేశం చేతనే నన్ను ఇక్కడికి నడిపించావు. నేను సిక్ అయిపోయినప్పుడు చాలా బాధపడ్డాను, తిరిగి హాండురస్ కి వెళ్ళలేకపోతున్నానని, కానీ నీ ఉద్దేశం ఇదా అని చెప్పి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ యొక్క నవాహో ఇండియన్స్ వాళ్ళ కోసం కూడా వాళ్ళ భాషలో
వాళ్ళ ప్రజల్ని అంటే ఆ భాష వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఆమె రికార్డ్స్ చేయడం. అయితే ఎవరో ఆమెను అడుగుతారన్నమాట, జాయ్ నీకు ఉద్యోగం చేయట్లేదు కదా, నీకు ఎలాగ డబ్బులు వస్తున్నాయంటే ఆమె ఒకటే విషయం చెప్తుంది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నా అక్కర చెప్తాను, ప్రభు నా అక్కర తీరుస్తాడు. ఎలాగ తీరుస్తాడంటే రేపు అవసరం ఉంది అనంగా రైట్ టైం కి దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఎప్పుడు కూడా ప్రభు నా అక్కర తీర్చడంలో తప్పిపోలేదు ఇంతవరకు కూడా అని చెప్తుంది అనమాట. అట్లా స్పానిష్ లాంగ్వేజ్ లో అనేకమైన రికార్డ్స్ చేసి పంపించడమే కాకుండా నవాహో ఇండియన్ అనే ఆ యొక్క భాషలో కూడా వాళ్ళ నవాహో ఇండియన్స్ కి వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ లో కూడా ఆమె రికార్డ్స్ చేయించి పంపించడానికి ప్రభు ఆమెకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆమెకి ఏం అర్థం అవుతుందంటే నా ఆలోచన చాలా చిన్నది, నేను ఓన్లీ హాండురస్ లోకి వెళ్ళి అక్కడ సేవ చేయాలనుకున్నాను, కానీ ప్రభువు నా జీవితంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అని చెప్పి ఆమె అర్థం చేసుకుంటూ వస్తుంది అనమాట. అలాగా తను పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఇంత లోపల తన తన స్నేహితురాలు ఒక అమ్మాయి వచ్చి తను కూడా జాయిన్ అవుతుంది అనమాట. ఆమె ఏమంటదంటే, నువ్వు చేసే పని నేను కూడా చేయాలనుకుంటున్నాను, ఈ పరిచర్లో నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటే, నాకు చాలా అవసరత ఉంది మనుషుల యొక్క సహాయం, కానీ నేను నీకు పే చేయలేను అంటే. ఆమె అడుగుతుంది, మరి నువ్వు నీకెవరు సహాయం చేస్తున్నారు అంటే, దేవుడు సహాయం చేస్తున్నాడు. నీకు సహాయం చేసిన దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడు కదా అని చెప్పి తను శాలరీ ఆశించకుండా వచ్చి ఈమెకి ఆ యొక్క రికార్డ్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి పైననే ఆమె ఇంటి పైననే ఒక అటిక్ రూమ్ లో ఆమె మొత్తం స్టూడియో లాగా చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ప్రభు ఎంత అద్భుతం చేస్తాడంటే, ఎవరో వీళ్ళకి రీజనబుల్ రేట్ కి ఎక్విప్మెంట్ అమ్మడానికి ఇష్టపడతారనమాట. అట్లా స్టూడియో స్టార్ట్ చేసి రికార్డింగ్ చేసిన తర్వాత వాళ్ళకి అనేక చోట్ల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి రిక్వెస్ట్ రావడం మొదలవుతాయి. అప్పుడు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉండరు కదా అని వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, మేము ఇక్కడే ఉంటే ఈ పరిచర్య ఎలా కొనసాగిస్తామంటే వాళ్ళకు ఒక దేవుడు ఇంకొక ఆలోచన ఇస్తామంటే, ఏమంటే నీ స్టూడియోని మొబైల్ గా చేయాలి. అంటే ఈ స్టూడియో ఏదైతే ఉందో మీరు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ సేవ చేయాలి. మరి దానికోసం ఒక పెద్ద వ్యాగన్ కావాలి ఆ యొక్క ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి అని ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు, అప్పుడు వాళ్ళ యాన్ అని తనతోటి సహకారిగా ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే చాలా సంతోషంగా వచ్చి ఒక వార్త చెప్తుంది. ఏంటంటే, నేను డాక్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను, చెకప్ కోసం అని వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా, నువ్వేం పని చేస్తున్నావంటే, నేను మా ఫ్రెండ్ కలిసి పరిచర్య చేద్దాం అనుకుంటున్నాము, అయితే మేము ఇద్దరం కలిసి అలాస్కా అనే ప్రదేశం అదనమాట, అక్కడ చాలా కోల్డ్ ప్రదేశం ఇగ్లూస్ అని ఆ మీరు విని ఉంటారనమాట. అంటే మంచు ప్రదేశంతో ఇగ్లూస్ అని చిన్న హట్స్ లాంటివి చేసుకొని ఆ చలి ప్రదేశంలో ఉంటారు. వాళ్ళంతా కూడా ట్రైబల్ పీపుల్ లాగా చిన్న చిన్నగా ఉంటారు ప్రజలు. అట్లాంటి ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ భాషలో రికార్డింగ్స్ చేయాలని అనుకుంటున్నాము. కానీ మాకు సరైన వాహనం లేదనగానే ఆయన వెంటనే అంటాడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి వాహనం అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు, ఒక మంచి కార్ అది మీకు సరిపోతది, ఆ కార్ని నేను కొని మీకు మీ పనికి ఇస్తాను అంటే మీరు ఎంత కాలం కావాలంటే అంతకాలం వాడుకోవచ్చు అని చెప్తాడనమాట. అట్లాగా దేవుడు వాళ్ళ ఆశ కొలది దేవుని దగ్గరికి ఏ అక్కరైతే పెడతారో ఆ అక్కర కొలది వాళ్ళు ప్రభు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అలస్కా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రజలు ఆ అంటే చాలా అనాగరికమైన ప్రజలు అనమాట. ఆ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ముందు ప్రార్థన చేస్తారు. ప్రభు వాళ్ళకి ఏమని గైడ్ చేస్తారంటే, నీకు ముందుగా దూతని పంపిస్తానని, వాళ్ళకి రికార్డింగ్ కి హెల్ప్ చేసే వ్యక్తిని పంపిస్తారు, తర్వాత ట్రాన్స్లేటర్ ని పంపిస్తారు, తర్వాత ప్రతి పని కూడా సహాయం చేస్తూ వస్తారన్నమాట. అలా అక్కడ వాళ్ళ పని ముగించుకొని తిరిగి వచ్చే లోపల ఒక వ్యక్తి ఆమెకి దారిలో కనిపించి ఆయన ఏమంటారంటే, నేను సోల్జర్ లాగా ఒకప్పుడు ఆ ఫిలిప్పీన్స్ దీవులలో చేసేవాడిని, అక్కడ నువ్వు ఇక్కడ చేస్తున్న పరిచర్య అక్కడ కూడా జరిగితే అక్కడ అనేక మంది ప్రజలు అనేక భాషలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇట్లాంటి రికార్డింగ్స్ పంపించగలిగితే చాలా ఇంటీరియర్ ప్లేసెస్ ఎప్పుడు కూడా మిషనరీస్ వెళ్ళలేని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ కూడా ఈ రికార్డింగ్స్ పంపిస్తే బాగుంటదని. ఆమె అప్పటికే అలసిపోయి ఉంటది అనమాట. అలాస్కాలో కొన్ని మంత్స్ అక్కడ స్పెండ్ చేసి ఆ యొక్క ప్రజలందరికీ కావాల్సిన ఆ యొక్క గాస్పెల్ రికార్డింగ్స్ అన్ని అప్పగించి వచ్చిన తర్వాత ఇంకా తిరిగి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ప్రభు మళ్ళీ కొత్త ఆలోచన పెడతాడనమాట. మరి ఫిలిప్పీన్స్ దగ్గర ఎందుకు వెళ్ళకూడదు ఫిలిప్పీన్స్ కి. అప్పుడు ఆమెకి మరి డబ్బులు లేవు, తర్వాత పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, ఇవన్నీ కూడా ఆ అక్కర ఉంది కదా, ఇవన్నీ ఎలాగా అని చెప్పి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు కరెక్ట్ గా వాళ్ళు పాస్పోర్ట్ కి అప్లై చేసుకునే టైంకి పాస్పోర్ట్ ఫీజు దేవుడు పంపిస్తాడు. తర్వాత వీసాకి అప్లై చేసుకునేటప్పుడు వీసా ఫీజు దేవుడు పంపిస్తాడు అనమాట. అట్లా ప్రభు సహాయం చేసిన కొద్ది వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఖచ్చితంగా ఇది దేవుని చిత్తం,
మరి ఇప్పుడు వాళ్ళు రికార్డింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి. కాబట్టి అది చాలా హెవీగా ఉంటది. మరి వాళ్ళు షిప్ లో ప్రయాణం చేయవలసి ఉంటే వాళ్ళకి ఎలాగా అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఎవరో లైట్ వెయిట్, అంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళకి అందజేస్తారన్నమాట. ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యి వాళ్ళిద్దరు వెళ్ళే టైంకి వాళ్ళ టికెట్ ఫేర్స్ పే చేయడానికి ఒక మిషనరీ వాళ్ళ ఒక ఫ్రెండ్ లెటర్ రాస్తారన్నమాట. మీ ఇద్దరికి కలిపి ఫేర్స్ మేము ఆ స్పాన్సర్ చేస్తామని ఈ వేరే వాళ్ళు ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చారని చెప్పినప్పుడు దేవుని చాలా స్తుతిస్తారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఫిలిప్పీన్స్ దీవుల్లో దిగబోయే ముందు వాళ్ళకి ఒక సమస్య ఎదురవుతుంది అనమాట. ఏంటంటే చాలా ఎక్విప్మెంట్ తెచ్చారు కదా, అది పోర్ట్ చేసేటప్పుడు బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఆ యొక్క ట్యాక్సెస్ పడతాయి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ట్యాక్సెస్ పడతాయి కదా, ఈ కనీసం ఈ ట్యాక్స్ కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఎలాగా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి దేవుణ్ణి అడుగుతూ వస్తారనమాట. కొత్త ప్రదేశం ఎక్కడుండాలో తెలియదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు మిషనరీస్ లాగా అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ట్రైన్ ఆ యొక్క షిప్ దిగి సామాన్ బయట పెట్టుకునే లోపల వాళ్ళకి పరిచయమైన వ్యక్తి అక్కడ ఉంటారన్నమాట. అయితే వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఎట్లా ఉన్నాడు ఈయన అని చెప్పేసి అతన్ని కలిసినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, మీ హోమ్ ప్లేస్ నుంచి నాకు లెటర్ వచ్చింది ఏంటంటే మీరు ఇద్దరు బయలుదేరి వస్తున్నారని, కాబట్టి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆ యొక్క షిప్ ఓనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు ఎక్విప్మెంట్ మీరు ఓకే చేసి పంపించేయండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పేసేస్తాడు అనమాట. అట్లాగా దేవుడు వాళ్ళకి అలా పంపిస్తారు. అది ఎలాంటి ప్రదేశం అంటే వాళ్ళు కార్లో రిమోట్ ఏరియాస్కి వెళ్ళాలి. ఎట్లా అంటే మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత నదులు ఉంటాయి, తర్వాత వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో అనేక చోట్ల ఫిలిప్పైన్స్ ఐలాండ్స్ లో చాలా దీవుల్లో సంచరించడానికి అదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రభు వాళ్ళకి కృపనిస్తూ వస్తాడనమాట. అప్పుడు ఆమెకి ఏం అర్థమవుతుందంటే, నేను చాలా చిన్న ప్రార్థన చేశాను దేవుని దగ్గర. అంటే దేవుని దగ్గర నేను ఏం అడిగానంటే, ఒక హాండురస్ దీవిలో నన్ను వాడుకోమని, నా ప్రభా నిన్ను ఆడుకోమని నా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేశాడు, ఒక్క భాషలో రికార్డ్స్ రికార్డ్ చేయాలని తలంపించిన తర్వాత నేను ప్రభా ఈ యొక్క స్పానిష్ భాషలో రికార్డ్ చేస్తే చాలు అని అనుకుంటే దేవుడు ఎంత కృప చూపించాడంటే రకరకాల భాషలు ఇక్కడ మీరు చూస్తారు కదా. దేవుని ఉద్దేశం ఎంత గొప్పదంటే ఈవెన్ అంటే తన ప్లాన్ కంటే ఎంతో ఉన్నతమైంది. ప్రభు మనందరి జీవితంలో కూడా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అంటాడు. జాయ్ రిడర్ హాఫ్ తను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు కనీసం ఆ మిషనరీ అవుతారని. అయితే ప్రభు ఆమెని ఏర్పరచుకొని ఎప్పుడైతే తను దేవుని చిత్తానికి అప్పగించుకుందో ఆమెని హాండురస్ అనే ప్రదేశానికి పంపించారు. ఆమె ఉద్దేశం ఏంటంటే ఆఫ్రికాకి వెళ్ళాలని. కానీ ప్రభు అక్కడికి నడిపించిన తర్వాత అక్కడ సిక్ అవ్వడము, తిరిగి రావడం. ప్రభు నేను ఎందుకు సిక్ అయ్యాను, నేను ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభు ఏమంటా అంటే రిజాయిస్ అంటాడు, అంటే నువ్వు స్తుతించు అని. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ నేను హాండురస్ కి తిరిగి వెళ్ళి ఉంటే ఓన్లీ హాండురస్ లో పరిచర్య చేసి ఉండేదాన్ని. కానీ ప్రభువుకి ఎంత గొప్ప ప్రణాళిక ఉందంటే ఇన్ని లాంగ్వేజెస్ లో నేను ఈ యొక్క గాస్పల్ రికార్డ్స్, అంటే ఎవరు కూడా మిషనరీస్ వెళ్ళలేని ప్రదేశాలకి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో, నేటివ్ లాంగ్వేజ్ లో దేవుని వాక్యం వినిపించే సాధనంగా జాయ్ రిడర్ హాఫ్ ని వాడుకుంటూ వచ్చారు. చూసారా, దేవుడు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని ఉంది. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనందరి జీవితంలో దేవునికి గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఆ జెర్మియా 29:11 లో ఉంటది కదా, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అంటాడు అనమాట దేవుడు. సో విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మరి అవి నెరవేరాలి అని అంటే మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. మొట్టమొదటిగా జాయకుడు తన జీవితంలో తన టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ వచ్చిందో తన వరీస్, తన చింతలన్నీ దేవునికి అప్పగిస్తూ వచ్చిందో, దేవా నేను ప్రతిదానికి నీ మీద ఆధారపడతాను, నీ వైపు చూస్తాను, ఇంకా నేను దేని గురించి కూడా చింతించను, నువ్వేది చెప్తే అది చేస్తాను, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను దేవుని చిత్తానికి అప్పగించుకుందో, అప్పుడు తన జీవితంలో ఆఫ్రికాకి వెళ్ళాలని అనుకుంది. కానీ తర్వాత ఈ యొక్క మిషనరీ లాగా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు రికార్డింగ్స్ కోసం దేవుడు ఆఫ్రికాకు పంపిస్తారు. అక్కడ ఆఫ్రికాలో కూడా అనేక భాషల్లో వాళ్ళు రికార్డింగ్స్ చేస్తారన్నమాట. అంటే తన ప్లాన్ చిన్నదే, ఒక్క చోటికి వెళ్ళి సేవ చేయాలనుకుంటది. సరే అక్కడ ఆఫ్రికాకు వెళ్ళడానికి అవ్వలేదు, కానీ నేను కనీసం ప్రవ్వా ఈ హాండురాస్ లో అన్న సేవ చేయడానికి నాకు సహాయం చేయంటే ప్రభు అక్కడ కూడా తనని బ్రేక్ వేసినట్టు అనిపించింది. కానీ ఆమె తర్వాత అర్థం చేసుకుంది అంటే నా జీవితంలో దేవుని చిత్తం చాలా గొప్పది.
వినని వారు ఎట్లా విశ్వాసంలోకి వస్తారని వాక్యం ఉంది కదా. కాబట్టి అన్ని చోట్ల కూడా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి ప్రభు చెప్తున్నాడు. అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటింపబడవలసిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే ఏమనుకున్నాను, కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నాను. కానీ ప్రభు ఈ గొప్ప పరిచర్య ద్వారా నాకు ఈ ఇన్ని ప్రదేశాలకి దేవుని సువార్తను రీచ్ అవ్వడానికి సహాయం చేశాడని తన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చింది. తర్వాత జాయ్ జీవితం చూసిన వాళ్ళందరూ కూడా ఆమెను ఏమని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు చీర్ఫుల్ గా జాయ్ఫుల్ గా ఉండేదంట. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆమె ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటదంటే, ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్ట్రుమెంట్స్ బ్రేక్ అయ్యేవి, కార్ బ్రేక్ డౌన్ అవుతుండేది. కానీ ప్రభు ప్రతిసారి వాళ్ళకి ఒక ఏంజల్ లాగా అక్కడ లోకల్ ప్రజల హెల్ప్ తోటి, ఒక్కోసారి అడ్రస్ తెలియదు ఆ ప్రదేశంలో అయితే కూడా ప్రభు ప్రతిసారి వాళ్ళకి వాగ్దానం, నా దూతని నీకు ముందుగా పంపిస్తానని ప్రతిసారి వాళ్ళకి మార్గం చూపించే ఒక వ్యక్తిని అక్కడ ఏర్పరుస్తూ వస్తారు. తర్వాత ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు, ఎక్కడికో వెళ్ళాలి. అయితే ఒక సోల్జర్ ఆయన వెహికల్ కోసం ఎదురు చూస్తాడు. ఆయన లిఫ్ట్ అడిగి ఆ లిఫ్ట్ లో ఎక్కి వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం ఆ యొక్క వాళ్ళ ఆర్మీ బేస్ దగ్గరే ఉంటదన్నమాట. దారి చూపిస్తారు. అట్లా అనేక రకములైన అవసరతలు వాళ్ళకి, అనేక సార్లు డబ్బులు అవసరం ఉంటది. ఎందుకంటే ఇన్ని రికార్డింగ్స్ చేయాలి, పంపించాలంటే ఆ సామాన్ ఒకసారి రికార్డింగ్స్ చేయడానికి సిడీస్ అయిపోతాయి అనమాట, డిస్క్లు అయిపోతాయి. కొనడానికి డబ్బులుండవు. వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ ఆమె కలిసి ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే డోర్ నాక్ చేస్తారు ఒకరొచ్చి. డోర్ నాక్ చేస్తే ప్రార్థన అవ్వని అని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఇన్నిసార్లు డోర్ నాక్ చేస్తున్నారని తీస్తే ఇన్ని డిస్కులు పట్టుకొచ్చి ఇస్తారన్నమాట. అట్లా ప్రభు వాళ్ళ ప్రతి అవసరత తీరుస్తూ వస్తాడనమాట. తన ఉద్దేశం చిన్నదే. తనేమనుకుంది, ఒక్క ప్లేస్ కి వెళ్ళి మిషనరీ లాగా ఉండాలని అనుకుంది. కానీ బట్ గాడ్స్ ప్లాన్ వాజ్ ఈవెన్ బెటర్ దాన్ జాయ్స్ ప్లాన్. మనం కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాం కదా, దేవుని పరిచయం చేయాలని చిన్న చిన్న ఆశలు మనకు ఉంటాయి. అయితే మనం దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప గొప్ప పనికి వాడుకుంటారు. అయితే మనలో తగ్గింపు కోరుకుంటున్నాడు, మనలో సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కూడా యవ్వన వయసులో ఉన్నారు చాలా మంది. కాబట్టి మీ జీవితంలో కూడా దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయని మీరు గ్రహించుకోవాలి. అవన్నీ నెరవేరాలి అంటే దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోవాలి. ఒకవేళ ఏదైనా మిమ్మల్ని అడ్డగిస్తుందా, ఏ పాపమైనా, ఒకవేళ చింతన, యాంగ్జైటీనా, నేనేం చేస్తాను, నా వల్ల ఎక్కడవుతుంది అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రవ్వా మరి జాయ్ జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చావు. అదే దేవుడు, జాయ్ నమ్ముకున్న దేవుడే మనం కూడా నమ్ముకున్నాం. అదే దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు స్టార్ట్ చేసిన ఆ యొక్క ఆ మీరు కావాలంటే సర్చ్ చేసి చూసుకోండి. ఆ చిన్న రికార్డింగ్ నెట్వర్క్ అనేది ఒక్క భాషలో, వాళ్ళు స్పానిష్ భాషలో స్టార్ట్ చేస్తారు. అదే ఏమైందంటే ఆఖరికి గ్లోబల్ రికార్డింగ్స్ నెట్వర్క్ అయింది. తర్వాత మీరు చూసినట్లయితే వాళ్ళు ఎక్కడెక్కడ ఆ యొక్క అంటే చదువు లేని ప్రజలు, అంటే చదువుకోని ప్రజలు, బైబిల్ కూడా చదవలేని ప్రజల కోసం వాళ్ళు నేటివ్ లాంగ్వేజ్ లో, అంటే వాళ్ళ సొంత భాషలో వాళ్ళు రికార్డ్స్ చేసి దేవుని వాక్యాన్ని, సువార్తని అందిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడంటే సౌత్ అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా అండ్ సెంట్రల్ అమెరికా. ఇవన్నీ కూడా ఎలాగంటే ఈ హ్యాండ్ ఆపరేటెడ్ రికార్డ్ ప్లేయర్స్ అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ లేకపోయినా కూడా పనిచేసే ఆ యొక్క ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి రికార్డ్స్ పంపించేవాళ్ళు, ఆ ఎక్విప్మెంట్ రికార్డ్ ప్లేయర్స్ పంపించేవాళ్ళు. అట్లాగా మనం చూసినట్లయితే 2012 కల్లా వాళ్ళు ఏం చేశారంటే ఒక్క భాష కాదు, 6139 లాంగ్వేజెస్. అంటే అప్పటికి ఆమె జాయ్ ప్రభు నన్ను నిద్రించింది. కానీ ప్రభు ఆ యొక్క జాయ్ 1903 మార్చ్ లో జన్మించింది. తర్వాత తను 1984 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఆ పరిచర్య ఇంకా కొనసాగుతూనే ఉంది. 6139 లాంగ్వేజ్ 2012 వరకల్లా. మరి 2024 వరకల్లా నేను చూసిన ప్రకారం వికీపీడియాలో చూస్తే మీకు కనిపిస్తుంది 6500 లాంగ్వేజ్ లో గాస్పుల్ అనేది రికార్డ్ చేసి అనేక మీడియాలో వాళ్ళు అనేక చోట్లకి పంపించడానికి దేవుడు జాయిన్ ఒక అద్భుతమైన సాధనంగా వాడుకుంటూ వచ్చారు. మరి దేవుడు మనందరికి కూడా చెప్తున్నారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. అయితే జాయ్ వేరే ప్రదేశానికి, అన్ని ప్రదేశాలకు వెళ్ళలేకపోయింది. కానీ జాయ్ ద్వారా సువార్త వెళ్ళటానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. తన ఆశ ఏంటంటే నేను ఎలాగైనా దేవుని పని చేయాలి, దేవుని చిత్తము నెరవేర్చాలని. మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు జాయ్ని ఎలా వాడుకున్నాడో అట్లా మనల్ని కూడా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనందరి జీవితంలో గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అయితే ఆ పని ఏమి చేయాలి, ఎలా చేయాలన్న దానికి సామర్థ్యం కూడా దేవుడే కలగజేస్తాడు. ఆయనే
మన అక్కలు తీస్తారు. అయితే ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన చిత్తానికి మనము అప్పగించుకోవాలని. ఈ వాక్యము జాయ్ జీవితంలో అక్షరాల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. ఎందుకంటే ఇది దేవుని చిత్తం. ఇలాగ చేయట మీ విషయంలో దేవుని చిత్తం అన్నది కదా. అంటే ఈ విషయం మన జీవితంలో కూడా దేవుని చిత్తం అని మొదటి తెస్సలోనిక 5:15-18 మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. దేవుడు మన నుంచి కోరుకునేది అది. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని, మరి ఎప్పుడు కంటిన్యూస్ గా ప్రార్థన చేయాలని, ప్రతి విషయం అది మంచిదే గాని చెడే గాని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే జాయ్ చాలా కష్ట పరిస్థితిలో వెళ్ళినప్పుడు, వాళ్ళకి బ్రేక్ డౌన్ అయినప్పుడు, తిండి లేనప్పుడు, అప్పుడు కూడా అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆమె సిక్నెస్ గుండా వెళ్తున్నప్పుడు అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం నేర్చుకుంది. తద్వారా దేవుడు గొప్ప కార్యాలు తన ద్వారా చేస్తూ వచ్చి ఇప్పుడు చూసినట్లయితే దాదాపు మనం చూసాం 2024 6,500 లాంగ్వేజ్ లో చదువు రాని వాళ్ళు దేవుని సువార్త వినడానికి దేవుడు అద్భుతమైన సాధనంగా జాయ్ రీడర్ హాఫ్ ని వాడుకుంటూ వచ్చారు. అట్లా మనం కూడా చిన్న ఆశ ఉంటే చాలు, నేను దేవుని సేవ చేయాలని. దేవుడు మార్గం తెరుస్తాడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే దేవుడే ఆ యొక్క మార్గంలో మనం నడిపిస్తారు. అయితే జాయ్ జీవితం నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో అది మనం మర్చిపోకూడదు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఒక్కొక్కసారి పరిస్థితులు మనం కృంగదీస్తాయి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి తన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి మేలు కలుగుటకై మనకి సమకూడి జరిగిస్తాడనే విశ్వాసం, నమ్మకం మనకి ఉండాలి. కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు కానీ మనం ఇంకా మోయని అవసరం లేదు. మరి నేనైతే ఏం చేస్తానంటే దేవుడు నాతో ఈ మాట చెప్పినప్పుడు చాలా కష్టం కొన్నిసార్లు. ఈ పరిస్థితి ఎట్లా పోతుందో, ఆ పరిస్థితి ఎట్లా పోతుంది అన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే ఎప్పటి వరకైతే ఆ భారం నీ మీద ఉంటదో అంతవరకు కూడా కంటిన్యూస్ గా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలని. అట్లా కొన్ని పరిస్థితుల గురించి చాలా చింతించేదాన్ని నేను. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ పరిస్థితి నన్ను బాగా చింతకి గురి చేస్తుంది అని చెప్పినప్పుడు నేను రిపీటెడ్ గా వెళ్ళి దేవుని సన్నిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ భారాన్ని నాకు తొలగిస్తూ వచ్చాడు. అట్లా మనము ఆ భారం తొలగిపోయే వరకు కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. జాయ్ అయితే ఒకటే నేర్చుకుంది తన జీవితంలో ఏంటంటే ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి. తర్వాత అన్ని విషయాల కోసము స్తుతించాలి. అది మంచిదైనా చెడ్డదైనా నా జీవితంలో. ఎందుకంటే దేవుడు ఒక పర్పస్ కోసమే రానిచ్చాడు. ఆమె సిక్ అవ్వడము, హాండురస్ లో ఉన్న ఆ యొక్క నీడ్ ఆమె తెలుసుకొని వచ్చింది. అక్కడ ప్రజల యొక్క అక్కర. తర్వాత అలాంటి ప్రజలు దేశమంతా ప్రపంచమంతటా ఉన్నారు కదా, వాళ్ళ అక్కర కూడా తీర్చబడాలి కదా అని చెప్పి తన విజన్ చాలా చిన్నది. అయితే దేవుని విజన్ చాలా పెద్దది. దేవుడి చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుందో దేవుడు ఆ పెద్ద విజన్ ని ఆమె జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. మనం కూడా మన జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకుందామా? ఏదైనా చింత మనల్ని గురి చేస్తుందా? ముందుకు వెళ్ళలేకుండా మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆ యొక్క పాపము, ఆ యొక్క వరి అనే పాపాన్ని విడిచిపెడదాము. ప్రభు పైన భారం వేసి ప్రభా నీ చిత్తానుసారంగా నీ సేవలో నువ్వు నన్ను వాడుకో అని దేవుని చిత్తంలో అప్పగించుకుంటే దేవుడు మనందరినీ వాడుకొని అనేక మందికి బ్లెస్సింగ్ ఇప్పుడు ఎన్ని దేశాల ప్రజలకి బ్లెస్సింగ్ గా జాయ్ రీడర్ హాఫ్ చేశాడు. అట్లా మనల్ని కూడా అనేక మందికి బ్లెస్సింగ్ గా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి యొక్క టెస్ట్ మనీని, బయోగ్రఫీని దీవించును గాక.